ఇక్కడ కేరీ నగరంలో శ్రీ వెంకటేశ్వర నుంచి సప్తమ బ్రహ్మోత్సవం జరిగింది. గత 10 రోజులుగా బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఇక్కడ జూన్ 1వ తారీఖు స్టార్ట్ అయ్యి వాహనాలు, రథోత్సవం, కళ్యాణము, శాస్త్ర కలశాభిషేకంతో మొత్తం ఇందులో 7 రోజులు బ్రహ్మాండంగా జరిగింది. జనాలు చాలామంది చేసి ఇక్కడ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ వాలంటీర్స్ బాగా హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో బోర్డు మెంబర్ సహాయంతో ఘనంగా జరిగింది. ఇక్కడ మాకు రిలీజియస్ బోర్డు మెంబర్ ఉన్నారు. సో థ్యాంక్స్ అండి విజయ్ గారు. ముందుగా అన్నట్టుగా జూన్ 1 నుంచి 8వ తారీఖు వరకు బ్రహ్మోత్సవం షెడ్యూల్ అంతా కూడా స్వామివారి దయ వల్ల అంతా కూడా ప్రజలకు ఎటువంటి ఆగమ శాస్త్ర ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా మేనేజ్మెంట్ చేయించడము ప్రధాన అర్చకులు వీళ్ళతోటి జరిగింది. అలాగనే ప్రజలు, కేరీ పట్టణ ప్రజలు, అలాగే మోరిస్వెల్ ప్రాంత ప్రజలు అందరూ కూడా వచ్చి ప్రతిరోజు ఈ వాహన సేవలో సుమారుగా ఇంచుమించు 500 నుంచి 600 మంది ప్రతిరోజు వాహన సేవలో పాల్గొనడం జరిగింది. ఈరోజు చక్రతీర్థము మధ్యాహ్నం వర్కింగ్ డే అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి చక్రతీర్థ ఘట్టంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇప్పుడు చివరిగా వాలంటీర్లకు, తర్వాత పాలక మండలికి, తర్వాత కౌన్సిల్ మెంబర్స్కి అందరికీ కూడా దేవస్థానం వారు లోపల ఫెసిలిటేషన్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.